హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చూడడానికైతే మేము వెళ్తున్నామండి. సిడిఆర్ హాస్పిటల్ మీదుగా అయితే వెళ్తున్నాము. ఎదురుగా అయితే చింత చెట్టు అండి. చింత చెట్టు నిండా కాయలే ఉన్నాయి. మా చిన్నతనంలో అయితే మా అమ్మగారి ఇంటికి దగ్గరేనండి. ఇక ఇటువైపు వచ్చి మేము పిల్లలందరం కూడా ఆడుకునేవాళ్ళము. ఈ చింత చెట్టు అండి ఇంకా బాగా ఎత్తుగా ఉండేది. దాన్ని చింతకాయలు కొట్టుకొని మరే మేము తినేవాళ్ళం అనమాట. ఇలా వెళ్ళేదారి కూడా చాలా బాగుంటుందండి. ఒకవైపు కాలువ, ఒకవైపు పచ్చని పొలాలు, అరటి చెట్లతోటి చాలా సుందరంగా అయితే ఉంటుందండి. కాలువతోటి, పంట పొలాలతోటి చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి ఈ వీరాజమావిడి అనేసి అంటారనమాట అండి. ఇలా వెళ్ళే దారిలో అయితే చాలా బాగుందండి. మా చిన్ననాటి జ్ఞాపకాలు ఒకటి గుర్తుకొస్తున్నాయి అన్నమాట. మా చిన్నతనంలో మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇక్కడికి వచ్చండి. కొబ్బరి చెట్టు తాడిమట్టలు రాలిపోతాయి కదండి, కమ్మలు, వాటి మీద కూర్చుంటే మా ఫ్రెండ్స్ అయితే అలాగా ఒక బండిలాగా అనమాట మమ్మల్ని ఇలాగా కొబ్బరి మట్ట లాక్కుంటూ వెళ్ళేవారండి. అదొక ఆట అనమాట. అలా రకరకాల ఆటలు ఆడుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు మా పిల్లలకైతే అటువంటి ఆటలు ఏమీ తెలియదండి. చాలా ఆటలు అయితే ఆడుకునేవాళ్ళం. కనిపిస్తుంది కదండి, అవి ఉసిరి చెట్టు అనమాట. ఉసిరి చెట్టు ఇంకా రకరకాల చెట్లు అయితే ఉన్నాయండి. చాలామంది మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చండి వనభోజనాలు అయితే పెట్టుకునేవాళ్ళం. మా నానమ్మ, మేమందరం, మా ఫ్యామిలీ అంతా కూడా ఇక్కడికే వచ్చండి వనభోజనాలు అయితే పెట్టుకొని సరదాగా ఎంజాయ్ చేసేవాళ్ళమండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎక్కడా ఖాళీ అయితే లేదండి. చూసారు కదండి, బండ్లతో అయితే నిండిపోయింది జనాలతోటని. ఇక్కడ పడవ సదుపాయం కూడా ఉందండి. అటు వాళ్ళు ఇటు వచ్చి స్వామివారిని దర్శించుకోవడానికి వాళ్ళు ఇబ్బంది పడకుండా పడవ ఏర్పాట్లు అయితే ప్రతి సంవత్సరం కూడా చాలా బాగా అయితే ఏర్పాట్లు చేస్తారండి. అలాగే ఎటువంటి ఇబ్బందులు లేకుండా షష్ఠి మహోత్సవాలు అయితే చాలా ఘనంగా వైభవంగా కూడా జరుపుతూ ఉంటారండి. వీర్రాజు మావిడి అని కూడా పిలుస్తారండి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అంటే పెద్ద విగ్రహం అయితే మనకి ముందుగానే కనిపిస్తుందన్నమాట. దగ్గరికి అయితే వచ్చేసామండి. ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహానికండి అభిషేకాలు అయితే జరుగుతాయండి. సంతానం, వివాహం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే అండి, గ్రహదోషాలకే కాదు ఏటికైనా సరేనండి, ఇక్కడ అయితే పరిహారాలు చేస్తూ అభిషేకాలు చేసి మన పేరు మీద అయితే అర్చన అయితే జరుగుతుందండి. కావిడ పెద్ద రావి చెట్టు అండి. రావి చెట్టు దగ్గరే చుట్టూ కూడా పుట్ట ఉంటుందన్నమాట. నాగుల చవితికండి ఇక్కడికే వచ్చి చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడే స్వామివారికి పాలు పోసుకుంటారు. ఒకసారి అదంతా కూడా మీకు చూపిందామని చెప్పేసి అలా వీడియో తీశానండి. చాలా ప్రాముఖ్యత వీర్రాజు మావిడి ఉన్నారా. చాలా బాగా చక్కగా అయితే అలంకరించారండి. పచ్చి పువ్వులతోటి చాలా బాగా అలంకరించారండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు కూడా కమిటీ వాళ్ళు అయితేనండి చాలా బాగానండి చేశారు. అలాగే మాలలు కూడా ధరిస్తారండి. పచ్చరంగు బట్టలు వేసుకుని ఇక్కడ నాగేంద్ర స్వాములు ఉన్నారండి. వాళ్ళకు కూడా పాలతో అభిషేకం అయితే చేసుకుంటారనమాట. అసలు లోపలికి వచ్చేసరికి అండి ఈ శివలింగాన్ని చూసండి, అసలు ఎంత బాగా చేశారంటే డెకరేషన్ అండి, అసలు ఎంత బాగా అలంకరించారంటే పువ్వులతోటి చాలా బాగుందన్నమాట అండి.
తీర్థప్రసాదాలు తీసుకురండి. అలా చూసుకుంటూ మేము ఇంటికైతే బయలుదేరామండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో రేపు కలుద్దామండి. ఉంటానండి, బాయ్. కానీ ఇవన్నీ రోజు గురించి ఏంటంటారా? అన్నవరం ప్రసాదం అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నవరం ఎర్రనొక 90 కేజీలు